రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక మినీ పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య వెల్లడించారు. రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉందని, విరివిగా పోర్టులు ఏర్పాటు చేసి ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో దామచర్ల సత్య మీడియాతో మాట్లాడారు. కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ కోసం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్థలాన్ని ఖరారు చేశారని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు దామచర్ల సత్య వివరించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 10,000 కోట్ల రూపాయలతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు ఆ విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. రామాయపట్నం పోర్ట్, బందర్ పోర్ట్, మూలాపేట పోర్టులో అనేక పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని విశాఖను ఐటీ హబ్గా మార్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎంతగానో కృషి చేస్తున్నారని దామచర్ల సత్య వివరించారు. రాష్ట్రంలో ఆగిన అభివృద్ధిని తిరిగి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య వెల్లడించారు. అందరికీ నమస్కారం. నిన్న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభని ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజుల పూర్తయిన సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి అటు రాయలసీమ ప్రాంతంలో కరువు విలయతాండం వేస్తున్న సమయంలో హంద్రీ నివా ద్వారా చివరి కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్లిన అపరద భగీరథుడు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపుతోటి నిన్న అనంతపురంలో సుమారుగా 3 లక్షల మందితోటి ఒక భారీ బహిరంగ సభ అద్భుతంగా విజయం అవటం, ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం పైన ఉన్న విశ్వాసం కానీ నమ్మకాన్ని, అలాగే మా కూటమిలో ఉన్న జనసేన అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కానీ ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి నిన్న అనంతపూర్ సభలో ఆటో డ్రైవర్లకు కూడా రేపు విజయదశమికి 15,000 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వటం అని ప్రకటించడం చాలా సంతోషం. ఏదైనా ఈ ప్రభుత్వం మరో 15 సంవత్సరాల పాటు ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చెందాలి అంటే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు ఉంటేనే ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూడా ప్రజలందరూ నమ్ముతున్నారు. ఆగిపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినాకే అటు పరిశ్రమలు కానీ, మన అమరావతి పునర్నిర్మాణం కానీ, ఈరోజు మారిటైమ్ బోర్డు ద్వారా మనం చూసుకుంటే మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో సుమారు ఒక 10,000 కోట్ల రూపాయలకి ఎంఓయూలు కూడా మనం చేసుకోవడం జరిగింది. మర్స్క్ అనే కంపెనీ ఈరోజు మన అనేక రామాయపట్నం పోర్టులో కానీ, అటు బందర్ పోర్టులో కానీ, మన మూలాపేటలో అనేక పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క 3 పోర్టులు కూడా రామాయపట్నం పోర్టు, మూలాపేట పోర్టు, అలాగే మన మచిలీపట్నం పోర్టు వచ్చే సంవత్సరంకి పూర్తిగా మనకి అందుబాటులోకి వస్తాయి. పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏ రాష్ట్రానికి లేని అదృష్టం మన రాష్ట్రానికి సుదీర్ఘమైన 1000 కిలోమీటర్ల సముద్ర తీరం మన రాష్ట్రంలో ఉంది. ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రతి 50 కిలోమీటర్లకి ఒక మినీ పోర్ట్ కానీ, ఆ పోర్టుకు సంబంధించిన పరిశ్రమలు తీసుకోవాలని రావాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. త్వరలో దుగ్గిరాజుపట్నం పోర్టు దగ్గర కూడా మన షిప్ మేకింగ్ ఇండస్ట్రీ కూడా మనకి రాబోతూ ఉంది, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ. దానికి కూడా అనేక కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో మారిటైమ్ ద్వారా అనేక పరిశ్రమలు కానీ, అనేక పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా అనేక ఉపాధి అవకాశాలు కూడా కలుగుతున్నాయని మన ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం దగ్గర ఫిషింగ్ హార్బర్ కూడా గౌరవ ఎమ్మెల్యే జనార్దన్ గారు కూడా స్థలం మొన్నే ప్లేస్ కూడా ఫైనల్ చేయడం జరిగింది. అది కూడా త్వరలో పనులు కూడా ప్రారంభమవుతాయి.
ఇప్పటి వరకు ఉన్న జోవల్దన్న ఫిషింగ్ హార్బర్ అయితే 95% పూర్తి అయిపోయింది. మనకి ఉప్పాడు దగ్గర ఇంకా మన రేపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ పూర్తయి వచ్చినాయి. ఇంకా సెకండ్ ఫేజ్లో ఫిషింగ్ హార్బర్లో కూడా త్వరలో ప్రారంభం అవుతాయని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏదేమైనా మన పరిశ్రమలు తీసుకువచ్చే ఒక దృఢ సంకల్పంతో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా బాగా కష్టపడుతూ ఉన్నారు. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క అనేక మందికి భావితర భవిష్యత్తు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు గౌరవ మంత్రివర్యులు ఆయన కూడా ఈ యొక్క అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆ యొక్క పనిలోనే ఆ క్రమంలోనే అనేక పరిశ్రమలు తీసుకొచ్చే ఈ ప్రాసెస్లో చాలా పరిశ్రమలు పెట్టుబడులు కూడా అటు మనం ఐటీ రంగాన్ని చూసుకుంటే విశాఖపట్నానికి గూగుల్ కానీ టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ రేపు అదాని డేటా సెంటర్ కానీ చాలా వరకు వైజాగ్ని ఒక ఐటీ హబ్గా కూడా తీర్చిదిద్దబోతుంది ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.